గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనం సాల్వర్ గురించి చెప్పుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ వాయిస్ వస్తుందండి? వినిపిస్తుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, లేదండి. లేవా? సాల్వర్ అది ప్రాక్టీస్ చేశారా? చెప్పండి. సాల్వర్ అది ప్రాక్టీస్ చేశారా? లేదండి, ఆఫీస్ ఓకే ఓకే. యాక్చువల్లీ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది కదా, పొద్దు నుంచి అక్కడే ఉంటున్నాను. ఆఫీస్ ఓపెన్ అయితే ఇంక 10 to 6 ఇంక అదే అక్కడే అండి. సో మ్యాక్సిమం సాల్వర్తో ఇంకా లాస్ట్ చాప్టర్ అయిపోయింది సార్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకుందాం. లేదండి సార్, ఇంకోటి మన డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేస్తారు? డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే యాక్చువల్గా మనకి చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాల్యూస్ అన్నీ కూడా ఒక షీట్లో స్టోర్ చేసుకోవాలండి. లైక్ మనం నేమ్స్ ఏమైనా రాసామనుకోండి, ఓకే, ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇప్పుడు వేరే షీట్లో ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఏంటంటే నేమ్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఈ నేమ్స్లో ఆ 5 నేమ్స్లో ఏదో ఒక నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, సో అలా తయారు చేయడానికి మనం ఏం చేస్తామంటే, మీరు ఎక్కడైతే ఆ డాటా ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ సెల్స్ అన్నింటిని కూడా ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, డాటాలో మనకి వాలిడేషన్స్ అని ఉంటాయి. సో డాటాలో డాటా వాలిడేషన్ అని ఉంటుంది. సో క్లిక్ చేయండి. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం అంటే నెంబర్ ఉండాలి, 0 to 100 ఉండాలి, అలా చెప్పుకున్నాం. ఓకే, అలా కాకుండా మనం ఏం చెప్తున్నాం అంటే లిస్ట్ అంటున్నాం. డాటా ఏం కావాలి? లిస్ట్ అంటున్నాం. ఓన్లీ ఈ పర్టికులర్ లిస్టే తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే సోర్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇన్ షీట్ 2 దిస్ వన్. చూడండి, షీట్ 2లో D3 నుంచి D7 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూసే తీసుకోవాలని చెప్తున్నాం. దెన్ ఓకే. ఇప్పుడు మీరు కర్సర్ ఆ సెల్లో తీసుకెళ్ళగానే చూడండి సైన్ యారో మార్క్ వస్తుంది. ఇప్పుడు ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే
మీకు లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అర్థమైందండి? అర్థం. ఓకే. సో ఇలా మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఎనీథింగ్ ఏదైనా సరే. అంటే మనం చూడండి వి లుక్అప్, హెచ్ లుక్అప్ యూజ్ చేస్తాం చూడండి, వాటికి ఇది బాగా సూట్ అవుతుంది. వి లుక్అప్, హెచ్ లుక్అప్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం చూడండి, దానికి ఇది బాగా సూట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇచ్చాం, ఓకే, ఫోన్ నెంబర్ అని ఇచ్చాం, ఫోన్ నెంబర్ సమ్ వాల్యూస్ ఇస్తున్నాం, ఓకే. సో ఇలా వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేయగానే ఆ నేమ్ సంబంధించిన ఫోన్ నెంబర్ రావాలంటున్నాం. సో నేమ్ ఎంటర్ చేయాలంటే మనం టైప్ చేస్తున్నాం, బట్ అలా టైప్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు, డాటా వాలిడేషన్ తీసుకుంటారు, లిస్ట్ అంటారు, ఓకే. లిస్ట్ ఎక్కడి నుంచి అంటే సేమ్ ఇదే లిస్ట్ సెలెక్ట్ చేసి ఓకే, రైట్. ఇప్పుడు ఈ లిస్ట్లోంచి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ లిస్ట్ని సార్ట్ చేయాలి. దానికోసం సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్ చూడండి, AMPRV చేసాం. ఆ తర్వాత వర్టికల్గా ఉన్నాయి కాబట్టి వీలుకప్ యూజ్ చేయొచ్చు, లేదా ఓన్లీ లుకప్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఈక్వల్ టు వీలుకప్ యూజ్ చేస్తున్నాం. లుకప్ వాల్యూ దిస్ వన్, కామా టేబుల్ యారే ఇది, ఓకే. సో బ్రాకెట్ క్లోజ్ చేసాం, అయిపోయింది. ఓకే, టేబుల్ యారే ఇది, ప్లస్ మనకి ఏ వాల్యూ కావాలి, టేబుల్ యారే ఇది, ఓకే, కామా 1 2 సెకండ్ కాలంలో ఉన్న వాల్యూస్ కావాలి. చూడండి, ఈక్వల్ టు VLOOKUP, ఫస్ట్ లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసాం, కామా యారే సెలెక్ట్ చేసాం, కామా కాలమ్ ఇండెక్స్ 2 అని ఇచ్చాం, 0 అండి, ఓకే, బ్రాకెట్ ఇచ్చాం, ఎంటర్. సో కొడితే ప్రస్తుతం లేదు, లిస్ట్లోంచి మనం సెలెక్ట్ చేసాం మోహన్ అని, చూడండి మోహన్ వాల్యూ వచ్చింది. రాజు అని సెలెక్ట్ చేస్తే రాజు నెంబర్ వచ్చింది, ఓకే. విజయ్ అని సెలెక్ట్ చేస్తే విజయ్ నెంబర్ వచ్చింది. అలా మనం ఏది సెలెక్ట్ చేస్తే అది వస్తుంది, అంటే మనం ఇంకా టైప్ చేయక్కర్లేదు అన్నమాట, లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేయాలంటే డాటా వాలిడేషన్ త్రూ చేస్తాం. ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? చేసే కొద్ది వస్తాయండి ఇంకా. లేదండి. ఓకే, హలో, చూడండి, నిన్న మన సాల్వర్ చెప్పుకున్నాం చూడండి, ఎక్సెల్ యాడిన్స్లోకి వెళ్తే మనకి అవైలబుల్ లిస్ట్ కనిపిస్తుంది. అందులోంచి సాల్వర్ యాడిన్ సెలెక్ట్ చేసి ఓకే అంటాం. సో సాల్వర్ అనేది మనకి డాటాలో కనిపిస్తుంది.
చూడండి ఇక్కడ సాల్వర్ అని వచ్చింది. సో క్లిక్ చేయగానే చూడండి వాట్ ఇఫ్ అనాలిసిస్లో మనం ఈ 3 చేస్తాం. ఈ బేసిక్, ఇది అడ్వాన్స్డ్, సాల్వర్ అనమాట. సో సాల్వర్ క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ వస్తాయి. ఆబ్జెక్టివ్ మాత్రం ఏదో సింగిల్ సెల్ సెలెక్ట్ చేస్తాం, దానికి వాల్యూ మెన్షన్ చేస్తాం. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంచెం లార్జ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐటమ్, ఓకే, క్వాంటిటీ, రేటు, అమౌంట్, ఇది బిల్ తయారు చేసాం అనుకోండి. సో ఐటమ్ సమ్ నేమ్స్ ఇస్తున్నాం. ఓకేలా చాలా నేమ్స్ ఇచ్చాం. క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాం, సమ్ నెంబర్స్. అలాగే రేట్ ఎంటర్ చేస్తున్నాం, సమ్ నెంబర్స్. ఇప్పుడు అమౌంట్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ రేటు. సో దీన్ని బట్టి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సమ్ అనాలి. సో హోమ్లో ఆటో సమ్ అంటే మన టోటల్ వచ్చేస్తుంది. సో 1,40,691 ఇలా వస్తుంది, రైట్. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ మనం మారుస్తున్నాం, అంటే బిల్లో టోటల్ కాస్ట్ మనం మారుస్తున్నాం. డాటాలో సాల్వర్, ఓకే, ఈ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఈ వాల్యూ అంటే మనకి ఒక 1,50,000 అవ్వాలి. ఒక 1,50,000 అవ్వాలి బై చేంజింగ్ సెల్స్. ఏం మార్చొచ్చు అంటే క్వాంటిటీ మార్చొచ్చు లేదా రేట్ మార్చొచ్చు. ఓకే, సో నేను క్వాంటిటీ చేంజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, అలాగే రేట్ సెలెక్ట్ చేస్తున్నాను. లేదా ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. అలాగే సమ్ కండిషన్ కూడా ఇద్దాం. క్వాంటిటీ అన్నది మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉండాలి, యాడ్. అలాగే రేట్ అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఓకే, 100 ఉండాలి. సో ఇలా చెప్తాం. ఓకే, చూడండి 2 కండిషన్స్ యాడ్ చేసాం బై చేంజింగ్ సెల్స్. ఓకే, బై చేంజింగ్ సెల్స్ ఏంటంటే ఈ 2 యాడ్ చేసాం కాబట్టి మన రేంజ్ కూడా మొత్తం ఇచ్చేస్తుంది, ఇది మొత్తం. ఓకే, ఇప్పుడు సాల్వ్ అనగానే మనకి చూడండి సాల్వ్ అవుతుంది, దాని ప్రకారం మనం వాల్యూ చూపిస్తుంది. చూడండి 1,50,000 అవడానికి ఈ విధంగా చేంజ్ అవుతుంది. చూడండి మనకి ఎంత చేంజెస్ వస్తాయి అనమాట. సో గోల్డ్ సీక్లో కానీ సినారీలో కానీ మనం ఇంత చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేం. ప్లస్ ఇందులో మనకు వాల్యూస్ ఏందో పాయింట్లో వస్తున్నాయి. మన పాయింట్లో వద్దు అనుకుంటే మళ్ళీ దానికి కండిషన్ యాడ్ చేయొచ్చు. ఇంకో కండిషన్ ఏంటి? యాడ్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. చూడండి ఇంటిజర్స్ అయి ఉండాలి, యాడ్. అలాగే రేట్స్ అన్నీ కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి, రైట్, యాడ్. ఇలా ఓకే అంటున్నాం. సో ఇలా మొత్తం 4 కండిషన్స్ ఇచ్చాను మనం. ఇప్పుడు సాల్వ్ అనగానే
క్వాంటిటీ రేట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ అమౌంట్స్ అన్నింటినీ 1,50,000కి అరౌండ్ చేస్తుంది. సో ఇవన్నీ చేసి మనం కరెక్ట్గా చూపించడానికి చూడండి మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అన్నది ఎన్ని అట్రాక్షన్ చేస్తున్నాయని చెప్తుందండి. చూడండి సొల్యూషన్స్ ట్రై చేస్తుంది 250 టైమ్స్. ఓకే, సో మన కాంప్లెక్సిటీ పెరిగే కొద్ది ఈ సొల్యూషన్ కూడా టైం తీసుకుంటుంది. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే సింపుల్గా అడిషన్ సబ్స్ట్రాక్షన్ కాబట్టి చాలా ఫాస్ట్గా వస్తుంది ఆన్సర్. బట్ ఇక్కడ మనం చాలా వేరియేషన్స్ ఉన్నాయి వాల్యూస్కి. సో చూడండి స్టిల్ వచ్చింది రిజల్ట్స్. చూడండి ఎగ్జాక్ట్గా 1,50,000 మనకి బిల్ అవ్వాలి అంటే ఈ ఐటమ్స్ని ఎలా కొంటే మనకి కరెక్ట్గా 1,50,000 బిల్ వచ్చేస్తుంది. సో అలాగా ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ కనుక్కోవచ్చు అన్నమాట సాల్వర్ త్రూ. ఓకే, సో సాల్వర్ అన్నది మనం చాలా డాటా అనాలిసిస్లోని వీటిలో చాలా ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఎక్కువగా ఎక్సెల్లో మన అడ్వాన్స్ స్టేజెస్లో ఈ సాల్వర్ అన్నది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మ్యాక్సిమం చాలామంది సాల్వర్ కోసమే ఎక్సెల్ యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బ్యాంక్స్లో వాటిలో ఎక్కువగా లోన్స్ అగ్రిగేషన్లో వాటిలో ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటారు. అంటే 2-3 చూసానండి బ్యాంక్స్లో యూజ్ చేయడం అన్నది. రైట్, సో ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కడితో యాక్చువల్గా ఎక్సెల్ క్లాస్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. సో రేపు చూసుకుంటారా? రేపు సాటర్డే. ఓకే, సో ఎప్పుడు చెప్తా ఉంటారు? సాటర్డే అండి. ఓకే, సో ఇటు అయితే ఏంటి సాటర్డే అవుతుంది. అయితే ఇవాళ వెడ్నెస్డే కదండి. సో థర్స్డే ఫ్రైడే చూసుకోండి. సాటర్డే ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్రాక్టీస్ చేయాలి సార్, లేకపోతే మర్చిపోతారు నేను చెప్పింది అంతాను. అది తర్వాత మీ ఇష్టం. లేదా చూస్తాను. చూడండి ఆఫీస్ లో ఎక్కువ దీని మీద ఏదో వర్క్ చేస్తాను. అదేండి ఎక్సెల్ అదేనండి. మీరు వర్క్ లో అలా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ అలా రిఫ్రెష్ అవుతూ ఉంటది కాబట్టి మర్చిపోము. బట్ కొత్త విషయం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తాను కానీ మనకి మైండ్ లోకి అది ఉండదండి. అది అవునండి. ఓకే, సో ఇవాళ క్లాస్ చాలండి. మళ్ళీ మీకు సాటర్డే చెప్తాను. అక్కడ ఒకసారి బ్రీఫ్ గా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్ సార్.